శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివానందలహరిలో ఈరోజు మనం 20వ శ్లోకానికి వచ్చాం. 20వ శ్లోకం. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ఆదిశంకరాచార్యులు గారు మనకి ఈ శ్లోకాల్లో మన మనసు గురించి చెప్పడం మొదలైంది. మన మనసు ఎలాంటిది, దాన్ని ఏ విధంగా పరమాత్మకు అంకితం చేయాలి అనే విషయాల గురించి ఇక్కడి నుంచి వరుసగా మనసు గురించి చెప్పుకుంటూ వెళ్తారు. ఇందులో చెప్తున్న విషయం, మన మనసుని ఒక కోతిని చేసి మాట్లాడుతున్నారు. కపాలిన్ భిక్షో, ఆ శివుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడంటే కపాలిన్, కపాలము ధరించిన వాడా. భిక్షో, ఆది భిక్షువైనటువంటి ఓ శివ. విభో, విశ్వమంతా వ్యాపించిన వాడా అని స్వామిని పిలుస్తున్నారు. 3 పేర్లతో పిలుస్తున్నాడు. 1 కపాలిన్, 2 భిక్షో, 3 విభో అని పిలుస్తున్నాడు. ఆయన కపాలం ఎందుకు ధరించాల్సి వచ్చింది శివుడు అంటే, ఆయన బ్రహ్మదేవుని యొక్క శిరస్సు ఖండించవలసి వచ్చినప్పుడు తన గోటితోనే గిల్లి తీసేశాడు. తీసినప్పుడు ఆయన చేతికి ఆ బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు అతుక్కుపోయింది. ఇది ఎందువల్ల అని ముందు శ్లోకాలంతా మనం 2-3 వెర్షన్స్ ఉన్నాయి. 2-3 వెర్షన్స్ చెప్పుకున్నాం కదా. బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు ఆయన గోటితో తుంచేశాడు. అప్పుడు ఆయన చేతికి అతుక్కుపోయింది ఆయన కపాలం. అతుక్కుపోయేసరికి అంటే బ్రహ్మహత్య పాతకం వల్ల అది అతుక్కుంటుంది. అప్పుడు మిగతా దేవతలంతా ఆ రుద్రుడికి చెప్తారు, అయ్యా ఈ చేతిలో ఉండేట్టుగా అతుక్కున్నటువంటి ఆ కపాలం విడిపోవాలంటే నువ్వు భిక్షం ఎత్తుకోవాలి. ఎవరి దగ్గర భిక్షం ఎత్తుకుంటే ఊడిపోతుందో అప్పుడు దాకా నువ్వు భిక్షం ఎత్తాలని చెప్తారు. అప్పుడు ఆయన అంతటా భిక్షం తిరుగుతూ చివరికి బదరి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణుమూర్తి ఆయనకు భిక్షం వేసినప్పుడు అప్పుడు ఆయన చేతిలోంచి జారి వీడిపోయి పడిపోతుంది. అప్పటిదాకా ఆయన ఆ కపాలం పట్టుకొని భిక్షం ఎత్తుకుంటాడు. ఆఖరకు అన్నపూర్ణాదేవి దగ్గర కూడా భిక్షం ఎత్తుకుంటాడు. అలాంటి వాడు ఆయన. అందుకని ఆది భిక్షు, మొట్టమొదటి భిక్షం ఎత్తుకున్నవాడు ఎవరంటే ఆ శివుడే. అందుకని చెప్తున్నాడు, ఆది భిక్షువు నువ్వు, కపాలం ధరించిన వాడివి నువ్వు. అటువంటి వాడివి ఏం చేయాలంటే మే, నా యొక్క హృదయ కపిమత్యంత చపలం, స్వామి నా యొక్క హృదయం, నా మనస్సు అనేటువంటి ఒక కోతి, కోతి, అది ఎటువంటిది, అత్యంత చపలం, అది స్థిరంగా 1 నిమిషం కూడా ఒక దగ్గర కూర్చోదు. అటువంటి కోతి నా దగ్గర ఉంది. కాబట్టి స్వామి నా దగ్గర కోతి ఎటువంటిదో దాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను విను. ఎటువంటిదంటే సదా మోహాటవ్యాం చరతి, అదేం చేస్తుంది, సదా ఎల్లప్పుడూ మోహాటవ్యాం చరతి, తిరుగుతుంది. అది ఎక్కడ తిరుగుతుంది, మోహం అనే ఒక అడవిలో తిరుగుతూ ఉంటుంది. అది
ఆ అడవి ఎటువంటిది? మామూలు అడవులు లాంటిది కాదు అది. మోహము అని ఒక అడవి ఎటువంటిదంటే అది అంతు పొంతు లేనిది. మామూలు అడవులైతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అడవి ప్రాంతం ఉంటుందని చెప్పవచ్చు. కానీ ఈ మోహం అనే అడవి మాత్రం చాలా పెద్దది. ఎటువంటితో చెప్పలేము, ఎక్కడితో అయిపోతుందో కూడా చెప్పలేము. అటువంటి మోహంతో ఉండే ఆ అడవిలో తిరుగుతూ ఉంటుంది నా కోతి అనే మనస్సు. నా మనస్సు అనే కోతి అక్కడ తిరుగుతుంటుంది. ఇంకా యువతి నాం కుచగిరౌ నటతి, ఏం చేస్తుంది అది? స్త్రీల యొక్క పాలిండ్లు అనే కొండలెక్కి నటతి, నాట్యం చేస్తూ ఉంటుంది. అట్లా తిరుగుతుంటుంది అది. ఇంకా ఆశాకాస్వటతి, ఏం చేస్తున్నది? ఆశలు అనే కొమ్మలు వెక్కి ఆ కొమ్మల్లో అంతా తిరుగుతూ ఉంటుంది. స్వటతి, తిరుగుతూ ఉంటుంది. అది కూడా అట్లా ఝటితి స్వైరమభితః, చాలా వేగంగా స్వేచ్ఛగా విహారం చేస్తుంటుంది. అభితః, అంతటా తిరుగుతుంటుంది. ఇక్కడ అక్కడ అని చెప్పడానికి లేదు, ప్రతి దగ్గర తిరుగుతూ ఉంటుంది. అటువంటిదయ్యా నా కోతి. మిగతా కోతుల కన్నా కూడా ఈ కోతి చాలా తులిపిది, చాలా చంచల స్వభావం కాదు, ఇంత గొప్పది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, మిగతా కోతుల్లా కాదు. అటువంటి ఈ కోతిని కంట్రోల్ చేయడం కష్టం కాబట్టి ఒక పని చేయి స్వామి, నువ్వు ఎదురిగి భిక్షా పాత్ర ఎత్తుకొని తిరిగేవాడు. మామూలుగా ఈ కోతుల్ని అదుపు చేయగల శక్తి ఎవరికి ఉంటుందంటే, భిక్షం ఎత్తుకునేవాడు కొంతమంది ఈ కోతుల్ని పెట్టుకుని ఆడించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఆ కోతుల చేత అన్ని పనులు చేయించగలుగుతారు. వాళ్ళు అదుపు చేస్తారు ఆ కోతిని, అంతటా పరిగెత్తకుండా ఎక్కడికి పోకుండా తాడేసి బంధించి వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా వినేటట్టుగా చేసుకుంటూ ఉంటారు. బిచ్చగాళ్ళు ఆ పని చేస్తుంటారు సహజంగా. నీవు ఆది భిక్షువి, ఇంకా నీకు చెప్పేదేముంది? కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ కోతిని దృఢం భక్త్యా బద్వా, దృఢం చాలా బాగా గట్టి ముడేసి మంచి బలిష్టమైన తాడు తీసుకో. ఆ తాడు ఏంటంటే భక్తి అనే ఒక తాడు తీసుకో. ఆ తాడుతో ఈ యొక్క కోతిని కాస్త బద్వా కట్టేసి, బాగా కట్టేసేసి నువ్వు భిక్షం ఎత్తుకొని తిరుగుతుంటావు కదా, అప్పుడు దీన్ని తీసుకొని తిరుగుతూ ఉండు. అప్పుడు నీకు లాభం, నాకు లాభం. ఎందువల్లంటే నా కోతి అదుపులోకి వస్తుంది. బిచ్చగాడు మాత్రమే కంట్రోల్ చేయగలడు కోతిని. కాబట్టి నా మనసు అనే కోతిని, నువ్వు బిచ్చగాడివి కాబట్టి నువ్వైతే దాన్ని కంట్రోల్ చేయగలవు, దాన్ని అదుపు చేయగలవు. ఆ పని చేసి, ఓ శివ విభో, విశ్వమంతా వ్యాపించిన వాడా, ఏం చేస్తావంటే శివ, ఓ మంగళం కలిగించేవాడా, భవదధీనం కురు విభో, భవదధీనం, దేన్ని నీ అధీనం చేసుకో, నీ అదుపులో పెట్టేసుకో దీన్ని. ఈ కోతిని నువ్వు తీసేసుకెళ్ళు, నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే బిచ్చం ఎత్తుకునే వాళ్ళే ఈ కోతులను ఆడిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కోతి నీ చెప్పినట్టు వింటుంది కాబట్టి నువ్వు ఆడించుకుంటూ తిరగచ్చు. నువ్వు ఎడిదికి బిచ్చం ఎత్తుకుంటూ తిరుగుతావు కదా, అలాగే ఈ కోతిని కూడా తీసుకొని తిప్పుతూ ఆడించుకో, సరిపోతుంది. ఇంతకు మించి ఈ కోతిని నేను మాత్రం భరించలేకుండా ఉన్నాను. ఇది చేసే ఆటలు భరించలేకపోతున్నాను. కాబట్టి దీనికి నిలకడగా కూర్చోబెట్టలేకపోతున్నావు ఒక దగ్గర. ఎందుకంటే అత్యంత చపలం, ఇంత చపల బుద్ధి ఉంది. దీన్ని కూర్చోబెట్టడం చాలా కష్టంగా ఉంది. నేను భరించలేకపోతున్నాను దీన్ని అల్లరి. నీవైతే నీకు అలవాటే కదా, నీవు బాగా బంధించగలవు, అందరినీ బంధించగల శక్తి గలవాడు. కాబట్టి ప్రపంచ విషయాల మీద మోహంతో మేము తిరుగుతూ ఉంటాం. అలాంటి మా మనస్సు అనే కోతిని ప్రపంచం వైపు కాకుండా నీ తట్టి తిప్పి కూర్చోబెట్టగల శక్తి నీకు ఒకటికే ఉంది. కాబట్టి శివ, నీవు నీ ఆధీనం చేసేసుకో. అలాగే ఇది స్త్రీల మీద వ్యామోహం కలిగి ఉంటుంది. మామూలుగా మనం చూస్తే, ప్రేమికులను చూస్తే, మగపిల్లకాయలు కానీ ఆడపిల్లకాయలు ప్రేమించుకుంటే వాళ్ళు ప్రపంచ విషయాలంతా మర్చిపోయి వాళ్ళు ఎవరిని ప్రేమించారో వాళ్ళ ధ్యాసలో ఎప్పుడు గడుపుతూ ఉంటారు.
అదేదో ఆ ప్రేమ నీ మీద ఉండేటట్టుగా చేసేసావనుకో, అప్పుడేమైపోతుంది? ఆ ప్రేమ పూర్తిగా నీ తట్టు తిరిగిపోతుంది. కాబట్టి ఆ ప్రేమ అనే భక్తి, ఆ భక్తి ఇటు మార్పిచ్చేసి అప్పుడు సరిపోతుంది. ఇంకా ఆశాశాఖ, ఆశలు ఇప్పుడున్నట్టుగా ఈరోజు ఈ కోరిక ఉంది, ఇది తీరిపోయింది, ఇది ఇంకా అయిపోయిందని అనుకుంటుంటే ఇంకా వెంటనే వేరే కోరికలు పుడుతూ ఉంటాయి ఈ మనసు అనే కోతికి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కష్టం. అదే నీ తట్టి తిప్పా అనుకో, నువ్వు కానీ తీసుకున్నావు అనుకో, దాన్ని ముడేసి తీసేసుకున్నావు అనుకో, బాగా భక్తి అనే ఒక తాడేసి కట్టేసావు అనుకో, అదేం చేస్తుంది? అప్పుడు నీ మహిమలు వినాలని, నీ లీలలు వినాలని ఆ జాసలో పడిపోతుంది, ఆ ఆశలో పడిపోతుంది. అప్పుడు నేను తరించిపోతా. కాబట్టి ఆ పని చేసేయండి. ఇంకా జటితి స్వైరం అపిత, స్వేచ్ఛా విహారం చేసేదాన్ని దాన్ని కట్టేసావు కాబట్టి ఇంకా స్వేచ్ఛగా తిరగలేదు. నువ్వు కట్టేసావు కదా భక్తి అని ఒక తాడు వేసి, ఇంకెక్కడే పోతుంది? అది నీ కాళ్ళ చుట్టూ తిరుగుతుంటుంది. కాబట్టి అటువంటి భాగ్యాన్ని కలిగించేసి నాకు ఇలా చేయడం వల్ల నేను ప్రశాంతంగా ఉంటాను, నీకు బెచ్చమెత్తుకోవడానికి ఇది బాగా సహకరిస్తుంది. ఈ చంచల, ఈ అత్యంత చపలమైన ఈ మనసు నీకు బాగా కోతి అనే మనసు అనే కోతి నీకు బాగా సహకరిస్తుంది. కాబట్టి అటు నీకు లాభం, ఇటు నాకు లాభం. కాబట్టి ఈ కోతిని నీ ఆధీనం చేసుకోవయ్యా, చేసుకొని అదుపు చేయవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆదిశంకరాచార్య ఈ శ్లోకం ద్వారా. ఎవరికి రాని ఆలోచన, మనస్సు నిలకడగా కూర్చోబెట్టడం చాలా కష్టం. భగవంతుడి అనుగ్రహం లేకపోతే మనసును మాత్రం కుదురుగా కూర్చోబెట్టలేం. ప్రపంచ విషయాల్లో మోహంలో పడిపోతుంది. ఈ మోహం అంటే ఏంది? అన్నీ తెలుసు మనకు, జీవితం శాశ్వతం కాదని తెలుసు, మనం ఎప్పటికైనా మరణిస్తామని తెలుసు, మన శరీరం శాశ్వతం కాదని తెలుసు. కానీ ఈ శరీరానికి సంబంధించిన అన్నింటి మీద ప్రపంచ విషయాలు మనకి మోహం ఉంటుంది. అటువంటి మోహాన్ని తొలగించే శక్తి ఎవరికి ఉంటుంది? పరమాత్మ మీద భక్తి కలిగితేనే పోతుంది. ప్రపంచం మీద భక్తి కాకుండా పరమాత్మ మీద భక్తి కలిగితేనే అది పోతుంది. కాబట్టి అది కూడా ఎటువంటి భక్తి కలగాలి? మోహం అనేది ప్రపంచాన్ని వదిలి పరమాత్మ అయిపోయి మళ్ళాలి. అటు మళ్ళించగల శక్తి ఎవరి అనుగ్రహంతో రావాలి? ఆ పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే రావాలి. కాబట్టి ఈయన అడుగుతున్నాడు, స్వామి నువ్వే అనుగ్రహిస్తే తప్ప ఇది సాధించలేము. కాబట్టి దయ ఉంచి నీవే నా మనసును భక్తిని ఒక తాడు వేసి బంధించి నీ అదుపులో ఉంచుకోవయ్యా అని చెప్పి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. మనం ఎవరూ అడగలేని దాన్ని ఇంత సులభంగా ఆయన శివుణ్ణి ప్రార్థించి అడుగుతున్నాడు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్వటతి జటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా సేవ భవదధీనం కురు విభో. ఈరోజు మనం శివానంద లహరిలోని 20వ శ్లోకాన్ని పూర్తి చేసుకున్నాం.